అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరం నేరాలకు అడ్డగా మారింది. గత కొంతకాలం నుంచి నెల్లూరు నగరంలో సుపారీ హత్యల కేసుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. నెల్లూరు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ నేరాలు జరుగుతూనే ఉండే, అయితే వీటిని అరికట్టాల్సిన పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నెల్లూరు నగరంలో రౌడీ షీటర్ల మీద పోలీసులు నిఘా కొరవడంతో రౌడీ షీటర్లు మళ్ళీ నెల్లూరు నగరంలో దుకాణాలు తెరిచారు. రౌడీ షీటర్లు మొత్తం పంచాయతీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అలిజడి కూడా సృష్టిస్తున్నారు. అయితే ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ రాజకీయ పలుకుబడితో రౌడీ షీటర్లు కేసులను కూడా మాఫీ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెల్లూరు నగరంలో శనివారం రాత్రి పొదలకూరు రోడ్లోని జెడ్పీ హై స్కూల్ ఎదురుగా ఒక సుజన్ కృష్ణ అనే ఒక రౌడీ షీటర్ మీద గుర్తు తెలియని కొంతమంది యువకులు మోటార్ బైకుల మీద వచ్చి అతి దారుణంగా, అంటే అందరూ వందలాది మంది చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేసి సాఫీగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరం అక్కడి నుంచి మోటార్ బైక్లో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఘటన నిన్న రాత్రి ఒక్కపాటికి నెల్లూరు నగరంలో ఉలిక్కిపాటికి గురి చేసినట్లయింది. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నగరంలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉండేవి. అయితే సుజనా కృష్ణ ఉరఫ్ చిట్టు హత్యకు కారణం కూడా పాత కక్షలే కారణమని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. గత మూడు నెలల కిందట హన్నాత్పురంలో ఒక యువకుడిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ కేసులో సుజన్ కృష్ణ ఉరఫ్ చిట్టు మొదటి A1 ముద్దాయి. దీంతో అప్పటి నుంచి ఇతన్ని హత్య చేసేందుకు ప్రత్యర్థులు కాపుగాచి నిన్న జడ్పీ హై స్కూల్ సమీపంలో హత్య చేశారు. అయితే చిట్టుది హౌసింగ్ బోర్డు కాలనీ అని కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నెల్లూరు నగరంలో రౌడీ షీటర్ల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పటికీ పోలీసులు కనీసం వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టడం లేదని కూడా ప్రజల నుంచి విమర్శలు అయితే ఉన్నాయి. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.